ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడంతో గ్రామాలు పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి తెలియజేశారు. టీపీ గూడూరు మండలం వరిగుంటలో ఆయన పర్యటించారు. రోడ్డు డ్రైన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం వరిగుంట గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ఆదివారం పర్యటించారు. గ్రామంలో నిర్మిస్తున్న రోడ్డు డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే నూతనంగా నిర్మాణమైన వ్యవసాయ గోడౌన్ను ప్రారంభించారు. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను పంపిణీ చేశారు. అలాగే అక్కడే ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించి కొద్దిసేపు టెన్నిస్ ఆడి ఆకట్టుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పట్టణాలకు ధీటుగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అందరూ కూడా భోంచేసి కూడా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో క్రీడలను ఏర్పాటు చేయాలని చెప్పి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చీఫ్ సెక్రటరీ దాకా అందరినీ ప్రజాప్రతినిధుల్ని భాగస్వామ్యం చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలికి బహుశా భారతదేశంలోనే ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాకుండా ఒక్క మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మనం అమలు చేసుకునేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అని రోజు అన్ని రకాలైనటువంటి క్రీడలు ప్రారంభమవుతున్నాయి. మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది, ఈ రోజు గ్రామ పంచాయతీ స్థాయిలో ఆడేటువంటి జట్టు ఏదో ఆడదాం మనం వదిలేద్దాం అనేటువంటి కాకుండా మీకు మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి వెళ్ళిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో వచ్చినటువంటి వాళ్ళకి నగదు బహుమతులు ఉన్నాయి. అదేవిధంగా మరలా జిల్లా స్థాయికి వెళ్ళిన తర్వాత నగదు బహుమతి ఉంది, రాష్ట్ర స్థాయిలో నగదు బహుమతి ఉంది. అంటే ఏ క్రీడా జట్టు అయితే ఒక జట్టు బ్రహ్మాండంగా ఆడుతారో వాళ్ళకి 3 స్థాయిల్లో కూడా ఈరోజు అవకాశం ఏర్పడింది. 3 స్థాయిల్లో కూడా వాళ్ళకి నియోజకవర్గ స్థాయిలో నగదు బహుమతి ఉంటుంది, జిల్లా స్థాయిలో నగదు బహుమతి ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో నగదు బహుమతి ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో పార్టిసిపేషన్ ద్వారా ఉద్యోగాలకి ఉపాధికి అవకాశాలు ఏర్పడతాయి. కాబట్టి తప్పనిసరిగా మనం ఏదో పోయాం. దాదాపుగా ఇప్పుడు చూస్తే 1790 టీంలు ఉన్నాయి. ఆ 1700 టీంలో 90 టీముల్లో సీరియస్గా ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారో, మొక్కుబడిగా ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారో, లేదా మీ దగ్గర ఉండేటువంటి పాపం ప్రజాప్రతినిధులు వచ్చి మీరు ఎన్రోల్ చేసుకోమంటే ఎంతమంది ఎన్రోల్ చేసుకున్నారో తెలియదు. కానీ ఖచ్చితంగా ఈరోజు మనం ప్రారంభించాం. ఇది 10 మందిని ఆకర్షించేటువంటి కార్యక్రమం. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ముందుకు వెళ్ళాలి, పిల్లల్లో ఆ క్రీడా స్ఫూర్తిని నింపాలి అంటే తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు అవసరమవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతూ అనేటువంటి ఓ స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చి దాని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో మెరుగైనటువంటి క్రీడా సమాజం, మెరుగైనటువంటివి నిర్మించుకునే దానికి అవకాశం కలగాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ఈరోజు చూస్తే బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఒకసారి నటరాజన్ అని చెప్పి నన్ను ఫ్లైట్లో కలిశాడు. నన్ను అడిగాను, నేను నటరాజన్ గారు మీరు ఏం చదువుకున్నారని అంటే ఎంఎస్ అన్నాడు. ఎంఎస్ అంటే మాస్టర్ ఇన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశాడు. ఆయన కబడ్డీ, ఖోఖో మీద పరిశోధనలు చేశాడు, రూరల్ దాని మీద అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు. పిల్లలకి దెబ్బలు తగలకూడదు, పిల్లలకి ఫిజిక్ ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఎక్కువగా కష్టపడకుండా ఎక్కువగా మామూలుగా తక్కువ కష్టంతోనే ఎక్కువగా శ్రమ చేసినట్టుగా ఏ విధంగా మనం చేయగలగాలనేటువంటి అనేక రకాలైనటువంటి దెబ్బలు పడడం, పట్టుకోవడం, పిక్కలు పట్టుకోవడం, ఒకరి మీద ఒకరి తొక్కడం, ఇవి కాకుండా ఏ విధంగా చేయాలనేటువంటి దాని మీద అనేక రకాలైనటువంటి మార్పులు పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి. ఆయన అనేక సందర్భాలు చెప్పాడు. ఫ్లైట్ దిగిన దాకా మాట్లాడడం, ఆ తర్వాత మరలా కలిసేటువంటి అవకాశం దొరకలేదు. కాబట్టి అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. భారతదేశంలో కూడా అనుకున్నా జర్మనీ లాంటి దేశాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఉన్నాయి, మనకెప్పుడు వస్తాయని అనుకున్నాం. అటువంటిది మన దేశంలో కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చేటువంటి స్థాయికి మనం ఎదిగాం. అదేవిధంగా క్రీడల్లో కూడా రాణించేటువంటి విధంగా అందరం కలిసి ఆలోచన చేయాలని చెప్పి జిల్లాలో జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఓ దాకా ప్రతి ఒక్కరు సచివాలయ సిబ్బంది అందరూ కలిసి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు కేవలం మొక్కుబడిగా మారకుండా అది సత్ఫలితాలను ఇవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి శాస్త్ర కాలేజీ యాజమాన్యానికి, అధికారులకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులందరికీ, తల్లిదండ్రులకి అందరికీ మరొకసారి క్రీడాబంధనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ రేపటి రోజు క్రిస్మస్ పండుగ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి నా ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.